గుంటూరు అండి, గుంటూరు ప్రాజెక్టు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళకి ఏమీ చేయలేదు. మేము అంగన్వాడీ వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చాక మేము చాలా చేశాము, 9 కోరికలు నెరవేర్చాము అని అంటున్నారు. ఏ కోరికలు నెరవేర్చారో మరి మాకు పేపర్ పూర్వకంగా ఇస్తారేమో అడుగుతున్నాము. గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ ఎవరైనా సరే మా టెంటుల దగ్గరకు వచ్చి మా అక్క చెల్లెమ్మలు మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాము, ఈ గవర్నమెంట్ మీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నాము మేము అని చెప్తున్నారు. కానీ మాకైతే ఏ న్యాయము చేయలేదండి. మీరు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారో కనుక్కోండి. 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో 6,000 మందికో 7,000 మందికో అందుతాయి. కానీ మీరు మా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోండి, ఎంతమందికి ఏమేమి ఇస్తున్నారో. కనీసం మా ఫ్యామిలీస్లో ఎవరన్నా దేనికన్నా పెట్టుకుంటే మీరు అర్హులు కాదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. టీచర్స్కి వచ్చేసి 11,500. ఈ ప్రభుత్వం వచ్చాక 2 సార్లు పెంచింది అని చెప్తున్నారు నిన్న మంత్రి గారు. 2 సార్లు అంటే ఎప్పుడు? ఎప్పుడో మీరు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో పెంచారు, ఇప్పుడైతే పెంచలేదు. దయచేసి మంత్రులు ఇది ఒకటి చూడాలి, ఈ విషయాన్ని ఆలోచించండి. అలాగే చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఎవరికి ఇవ్వటంలా. కారణం మేము గవర్నమెంట్ ఎంప్లాయ్. 11,500 తీసుకుంటున్న టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయా? 7,000 రూపాయలు తీసుకుంటున్న హెల్పరు గవర్నమెంట్ ఎంప్లాయా? ఒక్కసారి ఇది గమనించండి. మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అయితే మీకు ఫోన్ బిల్లు నెలకొచ్చి 9,000 ఇస్తున్నారు. మీకు అన్నీ ఇస్తారు, మీకు లక్షల శాలరీ ఉంటుంది. మరి పసిబిడ్డ 6 నెలల దగ్గర నుంచి, పసిబిడ్డ దగ్గర నుంచి 6 సంవత్సరాలు, అలాగే గర్భిణి 3వ నెల దగ్గర నుంచి తను డెలివరీ అయిన 5 నెలల వరకు ఇంతమందికి ఇన్ని రకాలుగా సేవలు చేసే మాకు మాత్రం 11,500 ఇస్తున్నారు. కానీ గొప్పలు చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంగన్వాడీ వాళ్ళని ఎందుకు ఎంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. కూటమి ప్రభుత్వం ముఖ్య మహిళా మంత్రులు చెప్తారు, లేదండి ఏమీ చేయలేదు. జీవో ఇస్తామంటున్నారే కానీ ఇంతవరకు బయటకు వచ్చి మీకు ఈ హామీ మేము నెరవేర్చాము అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో? రండి ముందుకొచ్చి చెప్పండి. జీవో పరంగా అసలు ఎవరూ ఇవ్వలేదు. గత ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఇస్తాము, మేము ఇస్తాము అని వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేమున్నాం మీకని వీళ్ళు మోసం చేస్తున్నారు. మాటలు చెప్పుకోవటమే కానీ హామీలు అనేవి ఏవి నెరవేర్చలేదు. దయచేసి ఇది గమనించండి.